భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, అరికట్టాలి సంక్షేమ బోర్డులో అవినీతిని, అరికట్టాలి సంక్షేమ బోర్డులో అవినీతిని, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఖైమ్లను, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఖైమ్లను. జిందాబాద్ 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 జిందాబాద్. రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను. ప్రైవేట్ సంస్థకి ఇచ్చిన లేబర్ బోర్డును వెనక్కి తీసుకోవాలి, ప్రైవేట్కి ఇచ్చిన లేబర్ బోర్డును, ప్రైవేట్కి ఇచ్చిన 4 లేబర్ బోర్డును. జిందాబాద్ జిందాబాద్ భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్ పటేల్ నాయకత్వం. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీ జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోటరాజు అధ్యక్ష వహించారు. ఈ సమావేశం ఉద్దేశం ఆలోచన ఏమిటంటే 2025 జూలై 24 నుండి జీవో 12 పేరుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మన సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేటు సంస్థకి జీవో 12 నెంబర్తో సంక్షేమ బోర్డు ప్రైవేటుకు అప్పచెప్పింది. ఆ జీవో నెంబర్ 12 ఎంత ప్రమాదకరమైందంటే కార్మికుడు ప్రమాదంగా చనిపోతే, ఇంకొకటి సహజ మరణం, ఇంకొకటి అంగవైకల్యం, ఈ 3 స్కీములు మాత్రానికి ఈ జీవో 12 నెంబర్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దానివల్ల ఎట్లా నష్టం అంటే, ఇప్పుడు ఆ జీవో 12 నెంబర్ తోటి వచ్చిన తర్వాత కార్మికులు కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. మిగతా 200 కోట్లు ఆ ప్రైవేటు సంస్థకే ఖర్చు చేసుకుంది. దీనివల్ల కార్మికులు ఎంతో నష్టపోతారు. దీనిలో నష్టం ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డులో 28,50,000 మంది నమోదై ఉన్నారు. దాంట్లో కనీసం 15,50,000 మాత్రమే రెన్యువల్లో ఉన్నాయి. మిగతా 13 లక్షల మంది కార్మికులను అడ్రస్ లేకుండా చేయాలని చెప్పి ఈ సంక్షేమ బోర్డు అధికారులు చేస్తూ ఉన్న పని ఏంటంటే, దాన్ని సంఘాలన్నీ కొట్లాడి వద్దని చెప్పి రద్దు చేయాలని చెప్పి ఉండగా కూడా దాన్ని అది అనవసరమైన టెస్టులను చేసి దానికి 750 కోట్ల రూపాయలు అనవసరంగా దాన్ని కార్మికుల సొమ్ముని దాన్ని ఒక పక్క సిఎస్సి పేరుతోటి దోపిడీ చేస్తూ ఉంది. అది వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన కార్మికులు అడ్డాలపై షెడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి, షెడ్లతో పాటు మంచినీటి సౌకర్యం, అదేవిధంగా మరుగుదొడ్లను, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కార్మికులకు పింఛన్ సౌకర్యం ఒక 9,000 రూపాయలు, 9 నుంచి 10,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఐఎఫ్టీ తరఫున. అదేవిధంగా సంక్షేమ బోర్డులో జరిగే అవినీతి అక్రమాలు, దోపిడీ మరీ ఘోరంగా జరుగుతూ ఉంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పని అవుతూ ఉంది, మిగతా వాళ్ళకి పని కావట్లేదు. దీన్ని అరికట్టాలని చెప్పి మేము కార్మిక లోకాన్ని పిలుపునిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మే 1ని కలెక్టర్ ఆఫీసులో ఒక సదస్సు నిర్వహించారు 2026 మేడేకి. ఈ మేడేకి లేబర్ ఆఫీసరు విజయ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక అదనపు ఉప కలెక్టర్ గారు శ్రీజ మేడం గారు కలిసి వచ్చి భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ పిల్లగాళ్ళకి విదేశాల అవకాశం ఉంది. ఎట్లా అంటే టామ్కామ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో పెట్టారు. దానివల్ల మేడం గారు భాస్కర్ రెడ్డి గారు మాట్లాడి భవన నిర్మాణ కార్మికుల పిల్లగాళ్ళకి ఏదైతే వృత్తి పరంగా ఉన్నారో ఆ వృత్తి నేర్పి ఏ దేశం పోతారో ఆ దేశానికి పంపించి వాళ్ళకి ఆ భాష కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అర్హులు ఉన్న కార్మికులందరికీ పిల్లగాళ్ళకి ఇది ఒకటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి మేము ఆనాడు ఎట్టన్నారో కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం, లేబర్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రేపు ఎన్ని సమస్యలకై కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కార్మికుల హక్కులకు, కార్మికుల ఈ నిధులను, కార్మికుల
సాధించుకున్న చట్టాలను మళ్ళీ యథావిధిగా కొనసాగించాలి. ఇంతకుముందు ఎట్లా ప్రభుత్వం కనుక యథావిధిగా ఇచ్చిందో అదేవిధంగా ప్రభుత్వం నడిపించాలి. ఈ ప్రైవేట్కి ఇచ్చిన సంస్థను వెంటనే రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వం నడిపించాలని చెప్పి లేదు కాదు అన్న ఎడల అవసరమైతే అన్ని సంఘాల కార్మికులు కలుపుకొని అవసరమైతే రక్తమని చిందిస్తాం, లేకపోతే ప్రాణం అర్పిస్తాం. కానీ మా సంఘం వచ్చేదాకా మా సంఘం తీసుకొచ్చిన దాకా కూడా మా పోరాటం ఆగదు, మేము ఆగమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఐఎఫ్టియు జిందాబాద్ 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 జిందాబాద్.